3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాల ప్రభావం చూపుతాయని తెలిపారు. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లోని విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అయితే రానున్న 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా పిడుగులు, ఉరుములతో కూడిన చిరుజల్లులు కూడా పడతాయని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అది చూసుకుంటే ఉదయం నుంచి కూడా వేడి ఒక్కపోతతో కూడా స్థానికులు కూడా అయితే అదేవిధంగా విశాఖ, ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పలు పర్యాటకులు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. మనం చూసుకుంటే విశాఖ ఆర్కే బీచ్ నుంచి కూడా చూసుకుంటే దట్టమైన మంచు, అదేవిధంగా ఏదైతే ఫాగు కూడా కమ్ముకుని ఉన్న పరిస్థితి అయితే నెలకొచ్చు. రానున్న 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి నెలకొందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరియన్ ప్రాంతం వరకు కూడా ద్రోణి కొనసాగుతుందని కూడా ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించారు. చూసుకుంటే మన్యము, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అలాగే చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రైతులు, వ్యవసాయ పనులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే పొలాల్లో పనిచేసే రైతులు కూడా, కూలీలు, పశు కాపరులు కూడా చెట్ల కింద అని ఉండకూడదని కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే నెలకొంది. అది చూసుకుంటే వేగవంతమైన గాలులు కూడా, ఉరుములు కూడా వేస్తాయని, అదే పిడుగులు పడే అవకాశం ఉందని కూడా అదే స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తారు. మరోవైపు కొన్ని జిల్లాలు అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎండ తీవ్రత, ఉక్కపోత ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి చూసుకుంటే గడిచిన 24 గంటలలో కూడా కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలోని 43 డిగ్రీల నుంచి 9 డిగ్రీల కనిష్ట డిగ్రీలు, ఎన్టీఆర్, విజయవాడ తూర్పు జిల్లాలో 43 డిగ్రీలు, నంద్యాల, దొర్నిపాడులో 42.9 డిగ్రీలు, మార్కాపురం, పెద్దడోలు తదితర ప్రాంతాల్లో 43 డిగ్రీలు పైగా ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి అయితే నెలకొంది చూసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క వాతావరణము 2-3 రోజులు ఇదే వాతావరణం కూడా ఉండొచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కొన్ని జల్లులు కూడా కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా పడతాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా విశాఖ, ఆర్కే బీచ్ చూసుకుంటే ముఖ్య నగరాల్లో కూడా ఇప్పటికే నిర్మానుష్యంగా రోడ్లు కూడా, రహదారులు కూడా మారి ఉదయం వాతావరణము ఒకలాగా, సాయంత్రం అయ్యేసరికి ఒకే రకమైన వాతావరణము ఉండడంతో కూడా అటు ఉక్కపోతతో, వేడిమితో కూడా ప్రజలు కూడా అవస్థలో పాలవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే రానున్న వేలి గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు గాలి వేగం ఉంటుందని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన సమయంలో చెట్ల కింద నిలబడకుండా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండే ప్రయాణాల విషయంలో కూడా అప్రమత్తత ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అత్యవసరం అయితే బయటికి వెళ్ళే విధంగా ఉండకూడదని కూడా అటు వైద్య నిపుణులు, అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా బయట పనులు ఉంటే ఉదయం లేదా సాయంత్రము వాతావరణాన్ని గమనించి వారు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని కూడా ఒకవైపు కూడా అధికారులు కూడా, వైద్య అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఇలాంటి వాతావరణం రానున్న 2-3 రోజులు మిశ్రమ వాతావరణం నెలకొనడంతో కూడా అటు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. చూసుకుంటే రోజువారీ తెల్లవారి ఒక విధంగా, సాయంత్రం అయ్యేసరికి సాయంత్రం అయ్యేసరికి కూడా ఈ తరహా వాతావరణం ఉండడంతో కూడా అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. చూసుకుంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైపు అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. 2-3 రోజులు కూడా ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఇటువంటి వాతావరణము, మిశ్రమ వాతావరణము నెలకొనడంతో కూడా ఈ ఏడాది కూడా చెదురుమదురు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు పడడంతో కూడా అటు రైతులు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే ఏదైనా కూడా ఇటువంటి విభిన్న వాతావరణ పరిస్థితి నెలకొనడంతో కూడా ప్రజలు కూడా అవస్థలు పాలవుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైనా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ 9, విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి.